హాయ్ అండి. ఇంట్లోనే మైసూర్ పాక్‌ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని, అందులో ఒక కప్పు చక్కెరని వేసేసుకొని, అందులో టీ గ్లాస్ అంత వాటర్‌ని యాడ్ చేసేసుకొని, చక్కెరని ఇట్లా కరిగిచ్చేసుకోవాలి. తర్వాత మనకి ఇట్లా పాకం అనేది తీగ పాకంలాగా వస్తదనమాట. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు శనగపిండిని వేసేసుకొని, లమ్స్ ఏం లేకుండా కలుపుతూనే ఉండాలనమాట. సో, ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇంకొక స్టవ్ పైన నెయ్యి ఇంకా అట్లనే ఆయిల్‌ని సమానంగా తీసేసుకొని బాగా కాంచి పెట్టేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్‌ని మిక్స్ చేసుకుంటూ ఇట్లా కలుపుతూనే ఉండాలండి. మనకి ఆ పిండి అనేది ఆయిల్‌ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఆయిల్ అనేది పోస్తూనే ఉండాలనమాట. సో, చూడండి అట్లా కలుపుతూ ఉంటే మనకి మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసేసుకొని దాంట్లో వేసేసుకొని అట్లా కాసేపు చల్లారనివ్వాలనమాట. సో, ఇంకా అట్లా చల్లారిన తర్వాత చాక్ తీసుకొని ఇట్లా పీసులు పీసులుగా కట్ చేసుకుంటే మనకి ఇంట్లోనే ఈజీగా మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతదండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.